నమస్తే సంతోష్ ఎన్టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితికి భారతదేశం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల ముందే హడావిడి మొదలైంది. ఇప్పటికే విగ్రహాలు మండపాలకు చేరుకున్నాయి. మరికొన్ని చోట్ల విగ్రహాలను పండల్స్కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. కేరింతలు ఆనందోత్సాహాల మధ్య విగ్రహాలను మండపాలకు తరలిస్తున్నారు. ఆకాశాన్నంటే విగ్రహాలు మొదలు ఇళ్లల్లో ప్రతిష్ఠించి పూజించుకునే చిన్న చిన్న గణపయ్యలతో మార్కెట్లు కళకళలాడుతాయి. మరోవైపు వినాయక పూజలకు కావాల్సిన పత్రి, గరిక, ఉమ్మెత్తకాయలు, పూలు, ఇతర సామాగ్రి కోసం వచ్చిన జనంతో మార్కెట్లు రద్దీగా మారాయి. హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈసారి 69 అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ప్రపంచంలో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో శాంతికి నిదర్శనంగా విశ్వశాంతి గణపతిని ఏర్పాటు చేశారు. అటు భక్తుల రద్దీ దృష్ట్యా 3 ప్రత్యేక మార్గాల్లో దర్శనం, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీల ఎంట్రీ కోసం మీరా థియేటర్ నుంచి మరో మార్గం ఏర్పాటు చేశారు. ఇక భక్తుల సౌకర్యార్థం 300 మంది వాలంటీర్లను అందుబాటులో ఉంచింది ఉత్సవ కమిటీ. హైదరాబాద్లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఖైరతాబాద్ మహా గణేష్ దగ్గర ఈ యొక్క హడావిడి బాగా మొదలైంది. ముఖ్యంగా ఈ యొక్క అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసేందుకు కూడా ఈ యొక్క ఉత్సవ సమితి పూర్తిగా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తుంది. ఈ సంవత్సరం అంటే 71 సంవత్సరం అంటే మొదటగా ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతిని ఏర్పాటు చేసి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ యొక్క 71 సంవత్సరం నేపథ్యంలో కూడా 69 అడుగుల మహాగణపతిని కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క మహాగణపతికి సంబంధించి దర్శనం కోసం హైదరాబాద్లో కేవలం హైదరాబాద్ నుండే మాత్రమే కాకుండా అటు జంట రాష్ట్రాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎక్కువ మొత్తంలో తరలి వస్తుంటారు. ప్రతిరోజు నిత్యం అంటే 11 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొంటూ ఈ యొక్క మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు కూడా భక్తులంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ మొత్తంలో ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో సుమారుగా గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఒక్క రోజుకు 1,00,000కు పైగా కూడా భక్తులు ఈ యొక్క మహాగణపతిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండేది. అంతేకాకుండా వారాంతాలు శనివారాలు, ఆదివారాలు అలాగే సెలవు దినాల్లో కూడా ఈ యొక్క భక్తుల రద్దీ కూడా ఎక్కువగా పెరుగుతుంది. మహాగణపతి దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను ఏ విధంగా కూడా చేస్తున్నారు? అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది. సీసీ కెమెరాలు 50 నుంచి 55 వరకు ఏర్పాటు చేశాము. మొదటి పూజ పద్మశాలి సంఘం రేపు ఉదయము 7 గంటల నుంచి 8 గంటల లోపల పూజలో పాల్గొంటారు. తర్వాత మన వాసవి సంఘం వారు రుద్రాక్షమాలతో 1,00,000 రుద్రాక్షమాలతో మరి ఇక్కడ గౌతమ్ రామకృష్ణ గుప్తా, కస్తూరి శ్రీనివాస్ గుప్తా, రాజు గుప్తా వీళ్ళ ఆధ్వర్యంలో మరి వినాయకుని దగ్గర పాల్గొంటారు. ఆ తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత ఒక్కొక్క భక్తుడు రుద్రాక్షమాలను భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తారు. ముఖ్యంగా అంతేకాకుండా ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా లక్షల్లో వచ్చేటటువంటి యొక్క భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి సహాయక చర్యలు అందించడానికి ఇక్కడ పూర్తిగా వాలంటీర్ల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క ప్రజలకు కూడా క్యూ లైన్లు అంటే గంటల కొద్ది సమయం ఈ యొక్క క్యూ లైన్లో ఎదురు చూసేటటువంటి యొక్క భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి మంచినీటి సౌకర్యంతో పాటుగా కూడా ప్రసాద వితరణ కార్యక్రమాలను కూడా అందించేందుకు కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఈ యొక్క నిర్వహణ కమిటీ మెంబర్స్ కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఈ యొక్క సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు కూడా పూర్తి పోలీస్ బందోబస్తుతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు కూడా ఎదుర్కోకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా 3 వైపుల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క భక్తులందరినీ కూడా ఐమాక్స్ వైపు ఎగ్జిట్ కూడా ఏర్పాటు చేసి అక్కడ వైపు నుంచి పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటుగా కూడా ముఖ్యంగా కామన్ పబ్లిక్ అంతా ఏదైతే ఈ యొక్క దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా పబ్లిక్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి వారు సూచన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క మెట్రో స్టేషన్ కూడా సమీపంలో ఉన్న నేపథ్యంలో కూడా ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా అటు మెట్రో సర్వీసెస్ కానీ లేదంటే సిటీ బస్ సర్వీసెస్ కానీ లేదంటే క్యాబ్లను కూడా వినియోగించుకోవాలని చెప్పేసి వారు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇది కాలనీ లోపల ఉన్న నేపథ్యంలో ఇక్కడ పార్కింగ్ సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అధికారుల సూచన మేరకు కూడా చిన్నపిల్లలు అలాగే వృద్ధులు కూడా కేవలం ఇంటి నుండే టీవీలో వీక్షించాలి తప్ప ఇక్కడికి రాకుండా ఇక్కడికి వచ్చి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పేసి వారు సూచన చేస్తున్నారు. అంతే అధికారుల సూచన మేరకు అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వినియోగించుకొని ఇక్కడికి వస్తే వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేయడానికి సుముఖంగా ఉంటుందని చెప్పేసి వారు తెలిసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నారాజ్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. అతిపెద్ద వినాయకుడు అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వినాయక విగ్రహాలు ఎన్ని రూపొందించినా ఖైరతాబాద్ గణేశుడు అన్నింటికంటే ప్రత్యేకం. ఈసారి 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. ఇక నాగోల్లోనూ భారీ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు భక్తులు. 63 అడుగుల ఎత్తులో నాగోల్ వినాయకుడు రూపుదిద్దుకున్నాడు. మొత్తం మట్టితోనే 63 అడుగుల ఎత్తులో శ్రీ విశ్వసేన మహాగణపతిని రూపొందించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. ప్రస్తుతం మనం తెలంగాణలోనే రెండవ అతిపెద్ద వినాయక విగ్రహం దగ్గర ఉన్నాము. వినాయక చవితి వేడుకలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. వినాయక చవితి వేడుకలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ముందుగా హైదరాబాద్ ఖైరతాబాద్లోని బడా గణేష్ తర్వాత రెండో అతిపెద్ద వినాయకుడిని మనం ప్రస్తుతం చూస్తున్నాము. రేపటి కోసం వినాయకుడు రెడీ అవుతున్నారు. పూర్తిగా 63 అడుగుల ఉన్నటువంటి ఈ వినాయక విగ్రహము ఈసారి పూర్తిగా ఈకో ఫ్రెండ్లీగా దాన్ని తయారు చేశారు. ప్రస్తుతం నిర్వాహకులు మనతో ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, వినాయకుని స్పెషలైజేషన్ ఏంటి ఈసారి? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తిరంగా యూత్ ఆధ్వర్యంలో ఈసారి 19వ సంవత్సరం ఉత్సవంగా ఈసారి శ్రీ విశ్వసేన మహాగణపతిని తయారు చేపిస్తున్నాము. 63 అడుగుల విగ్రహాన్ని శ్రీ కొత్తకొండ నగేష్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఈకో ఫ్రెండ్లీగా తయారు చేశారు కదా, ఏం చెప్పదలుచుకుంటారు? మేము ఇంత పెద్ద ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టడానికి మెయిన్ మోటివ్ వచ్చి ఎన్విరాన్మెంట్ని ఎంకరేజ్ చేద్దాము, ఈకో ఫ్రెండ్లీని ఎంకరేజ్. అందరు పిఓపి దాంట్లో మాత్రమే అందమైన విగ్రహాలు, పెద్ద విగ్రహాలు తయారవుతాయి అనుకుంటారు. అలాంటి ఉద్దేశం లేకుండా మట్టిలో కూడా ఇంత సుందరంగా ఇంత పెద్దగా కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ మెసేజ్ పాజిటివ్. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎంతమంది కళాకారులు ఉంటున్నారు దీనికి? మొత్తం ఎన్ని డేస్ టైం పట్టింది పూర్తి కావడానికి? గత 45 డేస్గా ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 25 మంది బెంగాల్ కార్మికులు రెయిన్బో కస్టడీ విగ్రహం. ఎన్ని డేస్ వినాయకుని పూజలు అందుకుంటారు? నిమజ్జనం ఎట్లా ఉంటుంది? ఈసారి 11 రోజులు 11 రోజులు పూజలు అందుకుని 12వ రోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడే పంచామృతాలతో అభిషేకం చేసి దాని తర్వాత ఫైర్ ఇంజన్ సహకారంతో నిమజ్జనం చేస్తారు. అసలు ఎందుకు ఇంత ఆలోచన వచ్చింది? ఎందుకంటే బడా గణపతి అనగానే ఓన్లీ ఖైరతాబాద్ తర్వాత మీరు లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇంత పెద్ద పెడుతున్నారు. ఎందుకోసం ఇంత పెద్ద పెట్టదలుచుకున్నారు? మేము బై ప్లానింగ్ మేము ఇలా పెద్ద పెట్టాలని స్టార్ట్ చేయలేదు. గాడ్ గ్రేస్ 5 ఇయర్స్ నుంచి మేము ఉన్న దగ్గరనే నిమజ్జనం చేయడానికి ప్లాన్ చేసుకొని అలా ముందుకు సాగాను. అది పెరుగుకుంటూ ఇవాళ ఇంత పెద్ద విగ్రహంతో. రైట్, మొత్తంగా అయితే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా దీన్ని మేము ఇట్లా చేస్తూ ఉన్నాము. ఖైరతాబాద్ తర్వాత రెండవ అతిపెద్దది అవుతుందని మేము అనుకోలేము. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి, అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలి అనేసి ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ఇంత పెద్దగా పెట్టాము అని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఉన్న ప్లేస్లోనే వాళ్ళు 12వ రోజు నిమజ్జనం చేస్తామని చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది సిటీ వ్యాప్తంగానే తెలంగాణ మొత్తం కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకులు చాలా మట్టుకు పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే ఈ వినాయకుడు రేపటి నుంచి పూజలు అందుకోబోతున్నాడని మనము చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రతన్తో నిఖిల్ ఎన్టీవీ, హైదరాబాద్. వినాయక చవితి వేడుకలకు టెంపుల్ సిటీ తిరుపతి ముస్తాబవుతోంది. వాడవాడల వినాయక విగ్రహాలు, మార్కెట్ల నిండా చిన్న ప్రతిమలు, పూజా సామాగ్రి, భక్తుల కొనుగోళ్లలో నగరం కళకళలాడుతోంది. మార్కెట్లన్నీ రద్దీగా ఉన్నాయి. పూజా సామాగ్రి ధరల్లో పెద్ద వ్యత్యాసం లేదు. పూలు, కొన్ని రకాల పండ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా వేలాది విగ్రహాలను తిరుపతి నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. తిరుపతిలో వినాయక చవితి సంబరాలు అమరాన్ని అంటాయని చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా వినాయక చవితికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని కొనడానికి, విగ్రహాలు కొనడానికి కూడా పెద్ద ఎత్తున యువత మొత్తం కూడా క్యూ కట్టుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి అన్ని వీధులు కూడా ఏదైతే నగరవాసులతో కిక్కిరిసిపోయినది. మొత్తం కూడా ఇటు చెరుకు గలల దగ్గర నుంచి ఇతరత్ర వినాయక చవితికి సందర్భంగా ఏదైతే పూజా సామాగ్రి ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనడానికి కూడా పెద్ద ఎత్తున నగరవాసులందరూ కూడా మార్కెట్కు తరలి వస్తున్నారు. మొత్తం అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఈసారి ఎన్నడూ లేని విధంగా కూడా వేలాది విగ్రహాలను కూడా ఆయా మండపాల్లో కూడా ప్రతిష్ఠిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి మాత్రం ముఖ్యంగా తిరుపతిలో పెద్ద ఎత్తున విగ్రహాల ఏర్పాటు అనేది కూడా కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా కరెంటు సరఫరా చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున విగ్రహాలు అయితే యువత పెట్టడానికి కూడా క్యూ కడుతుంది. ప్రస్తుతం ఇక్కడ తుడా ఆఫీసు ఎదురుగా అయితే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క వినాయకుల విగ్రహాలు అనేది కూడా అందిస్తూ ఉన్నారు. కేవలం 5 రూపాయలకే ఆ యొక్క వినాయక విగ్రహాలను కూడా వస్తున్నటువంటి నగరవాసులందరికీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పర్యావరణానికి హానికరణం కలిగించకుండా ఉండేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. దానికి తోడు
ఒక్కసారిగా కూడా వినాయక చవితి రావడంతో దానికి తోడు అధికంగా డిమాండ్ ఉండడంతో ఇటు పూలకు ఇటు పండ్లకు కూడా భారీగా డిమాండ్ అనేది కూడా ఏర్పడింది. వాటి ధరలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. ఈ రకంగా తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా వేలాది విగ్రహాలను కూడా పెద్ద ఎత్తున ఈసారి ఏర్పాటు చేయబోతున్నారు. అన్ని చోట్ల కూడా సాంప్రదాయబద్ధంగా ఈసారి అయితే వినూత్నంగా కూడా అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో దాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి. దానికి తోడు అత్యంత అందంగా కూడా ఆయా మండపాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు అధికారులు ఇటు పోలీసులు పూర్తి స్థాయి సమన్వయంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా టెంపుల్ సిటీలో వినాయక చవితిని వైభవంగా జరుపుకోవడానికైతే నగరవాసులు అందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ, తిరుపతి నుండి. కాకినాడలో వేరుశనగకాయలతో వినాయకుడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 350 కిలోల వేరుశనగకాయలతో 18 అడుగుల ఎత్తులో లంబోదరుణ్ణి రూపొందించారు. దీనికి 3 లక్షల రూపాయలు ఖర్చయింది. ఉత్సవాలు ముగిసిన తర్వాత విగ్రహ తయారీలో ఉపయోగించిన వేరుశనగకాయలను ప్రసాదంగా పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. వినాయక చవితి వచ్చిందంటే వాడవాడలా వినాయకుడిని పూజిస్తారు. అదేవిధంగా కాకినాడలో కూడా ప్రతి ఏరియాలో కూడా వినాయకుడిని పూజిస్తారు. అయితే కొంతమంది ప్రత్యేకంగా అంటే పర్యావరణానికి కాలుష్యం కాకుండా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా అప్డేట్ అవుతూ ఉంటూ కొత్తగా వినాయకుడిని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, దాదాపు మొత్తం వేరుశనగకాయలతోనే వినాయకుడిని తయారు చేశారు. 350 కిలోలు వేరుశనగకాయలు అన్నట్లుగా కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ఇంట్లోనే అంటే రకరకాల కలర్స్ కావచ్చు, అదేవిధంగా పర్యావరణానికి హానికరే రకరకాల ఐటమ్స్ వాడుతుంటారు. కానీ వీళ్ళు రెగ్యులర్గా మాత్రం ఇటు పర్యావరణానికి సంబంధించి జస్ట్ మళ్ళీ తర్వాత ప్రసాదంగా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాదాపు 350 కిలోల వేరుశనగకాయలతో 18 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జనరల్గా బయట మార్కెట్లో వినాయక విగ్రహం తీసుకురావడం, వినాయక విగ్రహాలకు సంబంధించి ఆ నవరాత్రులు చేయడం రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ప్రతి గతంతో పోలిస్తే ఇంతకు ముందుతో పోలిస్తే వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం కూడా ఎక్కువగా ఉంది. కానీ రెగ్యులర్గా కొంతమంది డిఫరెంట్గా ఆలోచించడం, అదేవిధంగా పర్యావరణానికి ఎటువంటి హానికరంగా కలిగించకుండా కేవలం మళ్ళీ వీటిని ఇదే వేరుశనగకాయని తిరిగి ప్రసాదంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏంటంటే మీకు ఎందుకు వచ్చింది ఆలోచన ఏంటి? నేను 17 సంవత్సరాల నుండి కూడా కొత్త విధంగా ఆలోచించి ఈ యొక్క ఏడుశనగ ఈ సంవత్సరం అసలు బెల్లం అనుకున్నాను. నేను బెల్లం అనుకుంటే వేరే వాళ్ళు వచ్చి ఫోన్ చేసి ఏంటి నేను బెల్లం కట్టుకుంటున్నాం అండి మీరు అంటే నేను కాంప్రమైజ్ అయ్యి నేను అప్పుడు మార్చాను. నేను అంటే ఏడుశనగలు ఎలాగ అప్పటికప్పుడు ఆలోచన రావాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఆలోచనలో నేను ఎలాగ అనుకునేలోకి దృష్టి మనకి ఏంటంటే ఏడుశనగకాయలు ఆలోచన వచ్చింది. ఖర్చు కూడా తయారు కూడా నేనే చేస్తున్నాను. ఈ ప్రతి ఒక్క సంవత్సరం కింద సంవత్సరం ఎండి ఖర్జూరంతో తయారు చేసాం. ఆ ఎండి ఖర్జూరం ఏం చేసామంటే ముందు ప్రసాదం కింద ఇంతని ఒక రేటు పెట్టి అందరికీ ఇచ్చాం. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని, రోడ్డు మీద ఇబ్బంది పడకూడదని అని దృష్టితో ఇలాగ మా ఇంట్లో ఒక 20 ఫీటు ఈ విగ్రహాన్ని తయారు చేసినాం. కానీ మేము 18 అడుగులే చెప్తాం, 20 ఫీట్ ఉంటుంది ఈ విగ్రహం. ఈ ఒక విగ్రహానికి ఖర్చు ఒక 3,50,000 దాకా ఖర్చు అయ్యి ఉంటుంది. నేను ఈ ప్రతి ఒక్కరి దగ్గరికి కానీ వెళ్ళి సందా కానీ ఏమీ తీసుకోను. ప్రతి సంవత్సరం అప్పు చేస్తాను. నా ఉన్నంతలో నేను చేసుకుంటాను. అలాగే నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు కష్టపడతారు. కింద సంవత్సరం ఆ ఖర్జూరాన్ని ప్రసాదం తయారు చేసి అన్నదానంలో పెట్టాం. ఈ సంవత్సరం కూడా కొత్త రూపంగా ఏదైనా ఆలోచనదారనే ఆలోచనలోనే ఉన్నాను నేను. అంటే అన్నదానానికి దాంట్లోకి అందరినీ చాలామంది అడుగుతున్నాను, ఎవరే ఇది ఎలా పెడితే బాగుంటుందని. ఏడుశనగకాయలతో స్వీట్ ఏదైనా తయారు చేద్దాం అంకులని మా అబ్బాయి ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు. మీకేమనిపిస్తుంది? పర్యావరణానికి సంబంధించి బయట చూస్తారు చాలా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, ఈ విగ్రహాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్లాస్టర్ బ్లాస్తో కాకుండా ఇలాగ వివిధ రూపాలతో అలంకరిస్తే ప్రతి ఒక్కరు దాని కళాకారు రూపాన్ని కూడా బయటపడుతుంది. నెక్స్ట్ యూత్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాగ చాలామంది కూడా తయారు చేయాలని కోరుకుంటున్నాను. మట్టి విగ్రహాలను పూజించడమే కాకుండా ఇలా విగ్రహాలను తయారు చేస్తే ప్రతి యూత్ కూడా కళాకారుడిగా మారతాడు. ఇప్పుడు మనకి జాబ్లెస్ అనేది జరుగుతుంది. ఇలాంటి వాటితో కూడా యూత్కి జాబ్ ఇవ్వచ్చని నా ఒపీనియన్.
ఇది చూసుకోవచ్చు. మొత్తం దాదాపు 350 కిలోల వేరుశెనక్కాయలు అయ్యాయని నిర్వాహకులు చెప్తున్నారు. దానికి సంబంధించి తాను ఓన్గా ఖర్చు పెట్టారు. 3 లక్షలకు పైగానే ఖర్చు అయింది. దాదాపు ఇది 18 ఫీట్ పైనుంచి చూస్తే మనం స్టార్టింగ్ నుంచి ఈ విగ్రహం చివరి వరకు కూడా అన్ని వేరుశెనక్కాయలు, అదేవిధంగా న్యాచురల్గా అంటే పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేని పదార్థాలు, అదేవిధంగా ఐటమ్స్ వాడి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. అంటే మొత్తం దీనికి సంబంధించి 18 అది కూడా వినాయక విగ్రహం పూజలు అందుకోవడానికి సిద్ధమైంది. గత ఏడాది కూడా ఇదే విధంగా తయారు చేసిన విగ్రహాన్ని దాన్ని ప్రసాదంగా ఉపయోగించండి. ఈసారి కూడా వేరుశెనక్కాయలని ప్రసాదంగా ఉపయోగించి తిరిగి అది పర్యావరణానికి ఎటువంటి కాలుష్యం కాకుండా ఏర్పాట్లు చేస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్ ఎన్టీవీ కాకినాడ నుంచి. విశాఖలో భారీ వెరైటీ గణనాథులు పోటీ పడుతున్నారు. 118 అడుగుల ఎత్తులో కోటిలింగాల నమూనాతో భారీ లంబోదరుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. గతేడాది గాజువాక డిపో పక్కన భారీ బెల్లం వినాయకుడు తయారు చేసిన లంబోదర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనే ఈసారి కూడా కోటిలింగాలతో భారీ గణనాథుని తయారు చేస్తున్నారు. భక్తుల దర్శనానికి ఎటువంటి టికెట్లు వసూలు చేయకూడదని పోలీసులు సూచనలు చేయడంతో అందుకు అనుగుణంగానే ఉచిత దర్శనం కల్పిస్తామంటున్నారు నిర్వాహకులు. అనకాపల్లికి చెందిన కళాకారులచే భారీ గణనాథుని రూపొందించారు. ఈ ఏడాది కూడా గాజువాకలో 2 భారీ గణపతులు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి గాజువాకలో 2 భారీ గణపతులు అయితే మాత్రం ఈసారి భక్తులకు కనువిందు చేయనున్నాయి. కోటిలింగ నిర్మిత గణపతి ఆకారంలో దర్శనమిస్తున్నటువంటి మనం ఒకసారి చూడొచ్చు. మరి ఈసారి వినాయక చవితికి కూడా భక్తులందరినీ కూడా ఆకట్టుకునే విధంగా లంబోదర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కోటిలింగ నిర్మిత గణపతిని తయారు చేస్తున్నారు. గత ఏడాది ఇదే గ్రౌండ్ లో బెల్లం వినాయకుని కూడా తయారు చేయడం జరిగింది. అది చాలా రికార్డులు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంది. మరి ఈసారి కూడా మొత్తం 118 అడుగుల ఎత్తు ఉన్నటువంటి కోటిలింగ నిర్మిత గణపతి భక్తులను మరి ఏ విధంగా ఈసారి ఆకట్టుకోతుందనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈసారి మరి కోటిలింగ నిర్మిత గణపతి ఆలయ ఈ వినాయకుని తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈసారి భక్తులకి ఏ విధంగా దర్శనం కల్పించబోతున్నారు? ఈసారి కోట్లింగాలతో పెట్టిన మట్టితో తయారు చేయడం జరిగిందండి. ఇది సుమారు 2 నెలల 15 రోజులకి ఇప్పటికి దాదాపు కావస్తుంది. అయితే ఇక్కడి నుంచి లాస్ట్ టైం ఎలాగ మనం బెల్లం పంచలేకపోయాం కాబట్టి ఈసారైనా సరే భక్తులకి దేవుడి గదిలో ఎవరైతే శివుడిని పూజిస్తారని భక్తులు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఒక్కొక్క లింగం ఇవ్వడానికి మనం అనుకున్నామండి. భక్తులకి ఎన్ని రోజులు దర్శన నిమిత్తం ఇదంతా కూడా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించబోతున్నారు? ఎందుకంటే ఒకవైపు పోలీసులు కూడా చెప్తున్నారు 9 రోజులే ఉత్సవాలు నిర్వహించాలి, దాంతోపాటు ఈ టికెట్లు కూడా ఏవి వసూలు చేయకూడదు, ఫ్రీ దర్శనం కల్పించాలని చెప్తున్నారు. మరి అటువంటి గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా పాటించబోతున్నారా? ఇప్పుడు యాక్చువల్గా అయితే 9 రోజులు అనేది మేము కూడా పంతులందరినీ అడగడం జరిగింది. అయితే ఏమన్నారంటే ఆ రోజు 9 తర్వాత అమావాస్య ఇది ధ్యానం తోలుతుంది, నైట్ నిద్ర మళ్ళీ తెల్లవారు మూడిపోతుంది కాబట్టి 7 గంటలకి ఆపేయాలని చెప్పారు. తెల్లవారు మళ్ళీ 6 గంటలకి గణపతి హోమం చేసి శుద్ధి చేసి మళ్ళీ కంటిన్యూగా దర్శనం చేయాలి. అలాగే ఈసారి కూడా ఫ్రీ లైన్ పెట్టడం జరుగుతుంది. ఫ్రీ లైన్ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ లైన్లు పెట్టడం జరుగుతుంది. కేవలం అందరూ కూడా జనాలందరూ కూడా 9 రోజుల్లో ఈ ఒక గణపతి విగ్రహాన్ని వీక్షించలేరు కాబట్టి ఈ దర్శనం కోసం 21 రోజులు ప్రదర్శన జరగబోతుంది. అంటే కేవలం వైజాగ్ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు. మరి అలాంటి వాళ్ళు అంతా కూడా వస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా దర్శనం అంతా కూడా ఉచితంగా మంచినీటి సదుపాయం ఉంది. వారికి వికలాంగులకు పోతే వికలాంగులకు సపరేట్ లైన్ ఉంది. అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి సపరేట్ దర్శనాలు ఇవ్వబడుతున్నాయి. అలాగే ఈ 9 రోజుల్లో కూడా ఈ విగ్రహాన్ని అందరూ వచ్చి వీక్షించి ఇక్కడ ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా ఈ 21 రోజు చేయబడుతుంది అన్నమాట సార్. మరి ఈసారి కూడా ఇదే విధంగా భక్తులందరూ కూడా ఉచిత దర్శనం కల్పిస్తామని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. 9 రోజులు నిర్వహించాలని చెప్పి పోలీసులు ఒకవైపు ఆంక్షలు పెడుతున్నప్పటికీ తర్వాత వాటిని నియంత్రిస్తూ 21 రోజులు పెడతామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ విధంగా ఈసారి భారీ గణపతి ఏ విధంగా పూజలు అందుకోవడం అనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ మరి 2 తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వినాయకులు అయితే ఈసారి విశాఖలోని గాజువాకలో అయితే కొలువుదీరుతున్నారు. ఈ వినాయక చవితికి అంగరంగ వైభవంగా వినాయక చవితి నవరాత్రులన్నీ కూడా జరిపిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ రావుతో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.